డియర్ ఫ్రెండ్స్, నిన్న కార్యక్రమం చాలా అద్భుతంగా జరిగింది. మీకు ఎంతోమంది మిత్రులు వచ్చారు, కలిసేము, ఎన్నో విషయాలు మాట్లాడుకున్నాము. చాలామంది ప్రేమ్ టాక్స్ ఓటీటీకి సబ్స్క్రిప్షన్ కూడా చేశారు. సో చాలా ఆనందంగా అనిపించింది. సో త్వరలోనే దీనికి సంబంధించిన కార్యాచరణ అనేది ఉంటుంది. ఒకటి హెల్త్, సో దానికి సంబంధించిన మందులు, మీకు ఏ రకమైన ట్రీట్మెంట్ అనే దాని మీద డిసిషన్కి వస్తాము. ఇంకొకటి ఆలయాల పునర్నిర్మాణము. సో దీనికి సంబంధించి చాలా ప్రోగ్రామ్స్ ఉంటాయి. సో అప్డేట్ చేస్తూనే ఉంటాము. సో ఇవాళ హాట్ టాపిక్ ఏమిటి అంటే త్రిపురలో ఏం జరిగింది అనేదే మాట్లాడుకుంటున్నాం. ఎందుకంటే చూడండి, ఒక 20 నుంచి 25 మంది ఇంట్రూడర్స్, స్మగ్లర్స్, వీళ్ళు బంగ్లాదేశ్ నుంచి త్రిపురలోకి వచ్చే ప్రయత్నాలు చేశారు. సో చేసినప్పుడు మన బార్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్ వీళ్ళని ఆపడానికి, అంటే డైరెక్ట్గా కాల్పులు అనేవి మనం చెయ్యలేదండి, కానీ వాళ్ళు మాత్రం అక్కడ ఉన్న రాళ్ళు అనండి, మీకు వీటినంతా మన మీద విసరడం, మన జవాన్ల మీద విసరడముతో సో మనం ఫైరింగ్ చేయాల్సి వచ్చింది. ఇందులో మీకు ఒక స్మగ్లర్ మరణించినట్టు, తక్కిన వాళ్ళను మనం అరెస్ట్ చేసి ఇక్కడ ఈ చెక్ పోస్ట్ వద్ద తీసుకొచ్చినట్టు వార్తలు. కానీ మీకు ఇది ఎంతలాగా అయ్యింది అంటే, మనము భారత్ బంగ్లాదేశ్ మీద ఒక మిలిటరీ యాక్షన్ తీసుకోవాలి అనే పరిస్థితి. అంటే మీకు మన హోం మంత్రి అమిత్ షా గారు చెప్తున్న వెర్షన్ ఇలాగే ఉంది. చాలండి, మనము ఎంతో ఉపేక్షించాము, ఇక మీదట మనము ఆగకూడదు, బంగ్లాదేశ్ మీద మనము యాక్షన్ తీసుకోవాలి. అంటే ఇప్పుడు ఢిల్లీ యొక్క కొత్త సీఎం రేఖా గుప్తా అంటారు. సో ఈవిడతో ఒక హై లెవెల్ మీటింగ్ జరిగింది. మీకు బంగ్లాదేశ్ నుంచి వెస్ట్ బెంగాల్లోకి ఈ స్మగ్లర్స్, అలాగే ఇల్లీగల్ మైగ్రెంట్స్ అక్కడ నుంచి ఢిల్లీ దాకా ఎలా వస్తున్నారు, ఇవాళ వరకు ఇది ఒక బార్డర్ సెక్యూరిటీ ఇష్యూగా మాట్లాడాము, ఇవాళ మనము నేషనల్ సెక్యూరిటీ అంటున్నాం. స్వయంగా మన హోంమంత్రి అమిత్ షా గారు చెప్తున్నారు ఇది ఒక నేషనల్ సెక్యూరిటీ ఇష్యూ. ఎందుకు? బంగ్లాదేశ్లో జైళ్లలో ఉండే కరుడుగట్టిన తీవ్రవాదులు, సో వాళ్ళని అంతా కూడా విడిపించి భారత్ వైపు వెళ్ళండి, మీ వల్ల ఎంత కుదిరితే అంత డ్యామేజ్ చెయ్యండి అని చెప్పి వాళ్ళు పంపిస్తున్నారు. మీకు ఒక 1 year బ్యాక్ ఇండియాకు బంగ్లాదేశ్ మధ్య ఎలాంటి సత్సంబంధాలు ఉండేవి, ఫ్రెండ్షిప్, షేక్ హసీనాతో ఉండే ఈ డిప్లొమాటిక్ టైస్ అద్భుతమని చెప్పాలి. బాగా ఎదుగుతున్న దేశం, భారత్తో పోటీ చేస్తున్న దేశం, జీడిపి అనండి మీకు, అలాగే గార్మెంట్స్, టెక్స్టైల్ ఇండస్ట్రీ, ఎక్కడైనా కూడా చూడండి వాళ్ళు చాలా చాలా ఎఫిషియెంట్గా ఉన్నారు. ప్రపంచంలో సమ్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫ్యాక్టరీస్, మీకు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ బంగ్లాదేశ్లో ఉండేవి. ఇవాళ సర్వము మూతపడ్డాయి. అంటే దేశాన్ని ఒక పాకిస్తాన్ లాగా మహమ్మద్ యూనస్ తీసుకొచ్చాడు. కానీ ఇక్కడ సమస్య ఏంటి? బార్డర్ వద్ద ఉండే ఈ గ్రామస్తులు, ఇందులో ఎంతోమంది స్మగ్లర్స్ ఉంటారు. సో ఇప్పుడు ఇవాళ ప్రాబ్లం వల్ల ఎక్కడ అంటే మమతా బెనర్జీ అనబడే వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి, ఈవిడ రాష్ట్రములో కొన్ని మదరసాస్కు ఇస్తున్న ఎంకరేజ్మెంట్, ఈ మదరసాస్ నెట్వర్క్ అని ఉంది చూసారా. మామూలుగా మదరసాస్ అంటే ఏంటండి? స్కూళ్ళు, అక్కడ చదువుకోవడానికి పిల్లలు వస్తారు. సో ఖురాన్లో ఉండే పవిత్ర వాక్యాలేంటి, వాటి అర్థము ఏమిటి, ఇది మీకు నేర్పించబడుతుంది. కానీ అలా జరుగుతుందా అంటే కాదండి. ఇప్పుడు ఇది బాధాకరమైన విషయము. మీకు ఈ మదరసాస్ అంతా ఎక్కడ ఉంటాయి? వెస్ట్ బెంగాల్లో ఉంటాయి. అక్కడ మీకు ఈ అధ్యాపకులు మీకు అక్కడే నివసిస్తూ ఉంటారు, పిల్లలు కూడా వెస్ట్ బెంగాల్కి చెందిన వాళ్లే కదా. కానీ ఇక్కడ ఎలా ఉంటుంది? నువ్వు ఈ దేశంలోనే బతకాలి, అట్ ది సేమ్ టైం ఈ దేశాన్ని నువ్వు ద్వేషించాలి, వ్యతిరేకించాలి, వీళ్ళపై పోరాటాలు చెయ్యాలి. తింటున్న ఫుడ్ ఇక్కడదే, కానీ మీకు తిన్నింటికే వాసాలు లెక్క పెట్టడం, ఇది ఎంత దారుణం చూడండి. దీనికి మీకు వెస్ట్ బెంగాల్లో ఉండే పొలిటికల్ సిస్టమ్ టోటల్గా సపోర్ట్ చేయడం, మన దేశములో ఉంటూ మన మీదే కుట్ర పన్నడం, ఇది వీళ్ళ తీరు. ఇది మీకు ఒక జమ్మూ అండ్ కాశ్మీర్లో అనొచ్చు, వెస్ట్ బెంగాల్లో అనొచ్చు, ఢిల్లీలో కూర్చున్న కొంతమంది నాయకులు ఈ దేశంలోనే ఉంటారు, ఇక్కడే ఆస్తులను కొల్లగొడతారు, మళ్ళీ ఈ దేశం మీదే వీళ్ళు కుట్ర పన్నుతూ ఉంటారు. అంత ఒక డేంజరస్ సిచ్యువేషన్లో ఇవాళ మన దేశం ఉంది. కాబట్టి వెస్ట్ బెంగాల్లో ముఖ్యంగా చూశారనుకోండి, మొన్నటికి మొన్న అజిత్ దోవల్ గారు కోల్కతా వెళ్ళిపోయారు. వెంటనే ఒక ప్యానిక్ సిచ్యువేషన్. మీకు మమతా ఈయనెందుకు వస్తున్నారు, ఇక్కడ ఈయన ఎందుకు రావాల్సిన అంటే ఆల్రెడీ వీడికి తెలుసు ఇక్కడ ఎంతోమంది ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టుకొని, వీళ్ళందరూ ఎవరు? ఈవిడ ఓటు బ్యాంక్ అండి.
మీకు బంగ్లాదేశ్ నుంచి ఇక్కడికి వస్తారు, వీళ్ళకి ఫేక్ ఓటర్ ఐడి ఇవ్వబడుతుంది, ఆధార్ కార్డులు ఇస్తారు, మీకు డ్రైవింగ్ లైసెన్సులు ఇస్తారు, దగ్గర దగ్గర 4 లక్షల ఫేక్ మొబైల్ కనెక్షన్స్ ఉన్నట్టుగా ఇవాళ మన ఇంటెలిజెన్స్ బ్యూరో వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి అజిత్ దోవల్ గారు నేరుగా అక్కడికి వెళ్ళి మీకు ఇలాగ ఒక హై లెవెల్ మీటింగ్ పెట్టుకున్నారు. ఎవరితో? ఐబీతో. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? దేనికి అడిగినా కూడా మీకు కల్కట్టా పోలీస్ అంటారు, మా సిఐడీలు అంటారు. వీళ్ళు చేసేది ఏంటండి? బంగ్లాదేశ్ నుంచి వచ్చే స్మగ్లర్స్తో కుమ్మక్కైపోయి, ముఖ్యంగా ఈ మాల్డా అంటారండి, ఈ మాల్డా ప్రాంతానికి వెళ్ళారంటే ఎక్కువ బంగ్లాదేశ్ వాళ్ళు ఉంటారు. ఇందులో ఇల్లీగల్ మైగ్రెంట్సే ఎక్కువ, వాళ్ళ మీద ఎటువంటి చర్యలు ఉండవు. సో అలాంటప్పుడు ఇవాళ అజిత్ దోవల్ గారు అక్కడికి వెళ్ళి మాల్డా అనండి, మీకు బిర్హూమ్ అనండి, 24 పారగనాస్ అంటారు, 24 పారగనాస్ సౌత్, ఇదంతా ఏంటి? మీకు బంగ్లాదేశ్ సరిహద్దుల వద్ద ఉండే ప్రాంతాలు. అక్కడ నుంచి వీళ్ళు వస్తూ ఉంటారు. వచ్చేవాళ్ళు ఏంటి? వ్యాపారము అంటారు. అంటే మీకు వెస్ట్ బెంగాల్లోకి రావడము, ఈ మార్కెట్స్లో, ఈ మాల్డా మార్కెట్స్లో వీళ్ళు వ్యాపారం చేసుకుంటారు, మళ్ళీ వీళ్ళు తిరిగి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఇక్కడ ఏమైంది? వచ్చేవాళ్ళు చాలామంది భారత్లోనే ఉండిపోవడం. అదే అంటున్నా, నువ్వేమో ఇక్కడ బతకాలి అని వస్తావు, వచ్చిన వాడివి ఇక్కడ బతకొచ్చు కదా, నువ్వు ఏదో ఒక రకంగా నువ్వు సిటిజన్షిప్ తీసుకోవచ్చు, ఒక మంచి జీవితం. ఎందుకంటే బంగ్లాదేశ్ పేద దేశము, పాకిస్తాన్ కూడా అలాంటి ఒక దేశమే. వచ్చిన వాళ్ళు ముఖ్యంగా రోహింగ్యాస్, వీళ్ళు వచ్చిన వాళ్ళు కుదురుగా ఉండొచ్చు కదా, ఉండరండి. ఇక్కడ ఉండి ఈ దేశం మీదే కుట్రలు పన్నుతూ ఉంటారు. సో ఇవాళ ఢిల్లీలో అమిత్ షా గారు ఇదే అన్నారు, అమ్మా నువ్వు జాగ్రత్త, రేఖా గుప్తా గారు జాగ్రత్తగా ఉండండి. వీళ్ళంతా ఒక గ్రూప్, ఇండియా అనబడే గ్రూప్ పెట్టుకొని మీకు వేరే దేశాల్లో ఉండే తీవ్రవాదులు, కుట్రదారులు, స్మగ్లర్స్, కిడ్నాపర్స్ వీళ్ళందరికీ ఇక్కడ ఆశ్రయం ఇస్తున్నారు, ఇచ్చి మన దేశం యొక్క భద్రతా సిట్యువేషన్ని పాడు చేస్తున్నారు. కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండు అని అమిత్ షా గారు ఈవిడికి చెప్తూ, అట్ ది సేమ్ టైం మేము బాంగ్లా మీద మేజర్ యాక్షన్ తీసుకోబోతున్నాము. అజిత్ దోవల్ గారు అందుకే కల్కట్టా వెళ్ళి ఉన్నారు. ఈ సరిహద్దులను, అంటే మన మిత్రదేశం అనుకున్నాము, మనము విడిపించి స్వతంత్రం ఇప్పించిన ఒక దేశము, కాబట్టి వాళ్ళు మన మీదే ఆధారపడతారు, ఏదో ఒక రకంగా వాళ్ళని చూసుకోవాలని ఇవాళ వరకు అనుకున్నాము. ఆగస్టు నుంచి సిట్యువేషన్ టోటల్గా మారిపోయిందండి. మనకు ఒక బద్ధ శత్రువు అక్కడ తయారయ్యాడు. పేరుకి ప్రొఫెసర్ అంటాడు, చదువుకున్న వాడిని అంటారు, కానీ అలాంటి బుద్ధులు ఏమీ కూడా ఈ వ్యక్తిలో లేవు. ఎందుకంటే మనం చూస్తున్నాం, తీవ్రవాదులకు ఆశ్రయం ఇవ్వడం, వాళ్ళని భారత్ దాకా పంపించి ఏదో ఒక రకంగా మీరు ఆ దేశంలో ఇబ్బంది పెట్టండి అని అంటున్నాడు. మనకెంతసేపు అండి? మన బిఎస్ఎఫ్ జవాన్లు తలుచుకుంటే, మన ఇండియన్ ఆర్మీ తలుచుకుంటే ఎంతసేపు చెప్పండి? అయినా కూడా మనం ఏంటి, మన పొరుగు దేశము, ప్రజలు ఉన్నారు, వీళ్ళందరూ మనకు కావాల్సిన వాళ్ళే అని చెప్పి మనం అలా ఆలోచిస్తున్నాం. కానీ ఇవాళ పరిస్థితి అలా లేదండి. మీకు కుప్పలు తెప్పలుగా మీకు ఈ స్మగ్లర్స్, కిడ్నాపర్స్, ఇలాగ డ్రగ్ పెడ్లర్స్ వీళ్ళందరూ భారత్లోకి వచ్చి ఇక్కడ మీకు అల్లకల్లోలం సృష్టించాలనే ప్రయత్నాలు చేస్తూ ఉంటే, సొంత మదరసాస్లో స్కూళ్ళు పిల్లలకి విద్యాభ్యాసం చేయాల్సిన ప్రాంతాల్లో కూడా వీళ్ళు మతద్వేషము, ఈ భారత్ మనకి శత్రువు అని చెప్పి ప్రాపగండా చేస్తూ ఉంటే దాన్ని మనం ఇంకా కూడా ఎంతకాలం ఆలోచిస్తాము? కాబట్టి అమిత్ షా గారు మీకు బంగ్లాదేశ్ మీద ఒక మిలిటరీ యాక్షన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉందని ఓపెన్గా చెప్తున్నారు. మరి మనము ఈ యాక్షన్ తీసుకోవాలా? బంగ్లాదేశ్ మీద మన ఇండియన్ ఆర్మీ పోరు ప్రకటించాలా? సో ఇలా ప్రకటించి సరిహద్దుల్ని టోటల్గా మనం సీజ్ చేసి ఇక మీదట ఎవరు బంగ్లాదేశ్ నుంచి భారత్లోకి రాలేరు అని చెప్పి ఇండియన్ ఆర్మీ ఒక కొత్త ప్రకటన చెయ్యాలా? సో ఏ స్థాయిలో ఈ దాడులు, యుద్ధము, ఈ పోరు అనేది ఉండాలి? ఇంతవరకు ఆగేము, ఇక మీదట ఆగలేము అని చెప్పి మనమే ఒక నిర్ణయాన్ని తీసుకున్నాము. ఈ నిర్ణయం యొక్క కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి ఒక్కసారి కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.